రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏదైతే బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీ పేరు కావచ్చు, లేకుంటే మాజీ సీఎం పేరు కావచ్చు, రెండు పేర్లు రావడం జరిగింది. అయితే పేర్ల వెనకాల కక్ష సాధింపు చర్య ఉందని అనుకోవచ్చా, లేకుంటే మీ వేటలో భాగంగా పేర్లు బయటకు వచ్చాయి అనుకోవచ్చా? రమేష్, ఇంతవరకు ఏం విచారణ జరుగుతుంది, ఎవరు అనేది నా దగ్గర కూడా సమాచారం లేదు. విచారణ కొనసాగుతుంది. అధికారులు ఇంతవరకు నాకు అధికారికంగా ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. అధికారులు నివేదిక ఇవ్వకుండా ఎవరెవరు అందులో పాత్రదారులు, సూత్రధారులు, ఏం జరిగిందనేది నేను కూడా చెప్పను. అలా చెప్పడం నా కుర్చీకి, నా హోదాకి సరైనది కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్నికలు కూడైన తర్వాత ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఏం జరిగింది, వాళ్ళు ఏమేం చేసిండ్రు, అందులో ఎవరున్నారు, ఎవరెవరి నెంబర్లను ట్యాప్ చేసిండ్రు అనే వివరాలు మొత్తం పూర్తి నివేదిక తీసుకొని బడ్జెట్ సమావేశాలల్లో శాసనసభ వేదికగా ప్రజలకు చెప్తా. నేను పత్రికా సమావేశాలలోనూ మీడియా మిత్రుల దగ్గరనూ అత్యంత కీలకమైన విషయాలు ప్రస్తావించడం వల్ల ఇది తెలంగాణకు, ప్రజలకు నష్టము. కాబట్టి మీ మీడియాలో వేసుకునే వార్తలు, మీరు చూయించుకునే వీడియోలు, ఇది ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అది మీ స్వేచ్ఛ. మీ సోర్స్ ఏందనుకుంటే నేను అడగను. ఎందుకంటే మీకు రకరకాల సోర్స్ ఉంటే మీరు మీ ఇన్ఫర్మేషన్ మీరు టెలికాస్ట్ చేస్తారు. మీ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రభుత్వం పనిచేయదు. మీ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రభుత్వం స్పందించదు. ఇంతవరకు అధికారుల నుంచి పూర్తి స్థాయి నివేదిక నేను తీసుకోలేదు, నాకు బ్రీఫింగ్ చేయలేదు. మార్చి 17 తర్వాత అధికారుల విచారణలో ఏం తేలిందో ఇంతవరకు అధికారులు నాకు చెప్పలేదు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి నేను కూడా అడగలేదు. సో బడ్జెట్ సమావేశాలు వచ్చేటప్పటికి ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత టోటల్గా అసలు ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగిసింది అనేది, ఇంకా భవిష్యత్తులో చేపట్టవలసిన విచారణ ఏదైనా ఉంటే కూడా అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాను. నేను విచారణ అధికారిని కాదు. విచారణ చేసిన అధికారులు ఇచ్చిన నివేదికను మాత్రమే ప్రజలకు చెప్పగలను. నేను మీ పేపర్లలో, టీవీలలో వచ్చిందాన్ని నేను ఇంతకుముందు మీ టీవీలలో చెప్పిన అజయ్ తీవ్రవాదులకు సంబంధించింది, నక్సలైట్లకు సంబంధించిన సమాచారం కూడా విధ్వంసం అయిందని వస్తుంది. ఇది ఆందోళనకరము. ఎందుకంటే బేస్డ్ ఆన్ ది మీడియా స్పెక్యులేషన్స్ నేను రియాక్ట్ అవుతున్నా. సో ఒకవేళ సంపూర్ణమైన సమాచారం నా చేతికి వచ్చినా నేను శాసనసభ వేదికగా ప్రజలకు జవాబుదారీతనంగా చెప్తాను. ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్లా పడితే అట్లా నేను మాట్లాడాను. నేను చేయను అట్లాంటి పని. నా తత్వానికి అది విరుద్ధం. నీ ఇష్టం, నువ్వు ఏదనుకుంటావు, నీకేం కోరిక కావాలంటే ఆ కోరిక అనుకో. ఇంతవరకు ఎవరు అందులో ఎవరు లేరో నువ్వే వేసి నువ్వే అడిగితే నేనేం చెప్తా. రమేష్ కోవేలా కోరుకుంటే మంచిది, అట్లనే కానీ. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ భాషకు సంబంధించిన ప్రస్తావన చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఏంది మెడలో పేగులు వేసుకుంటా అంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఏ ఒక్క రోజైనా అట్లా మాట్లాడినా అని కేసీఆర్ చెప్తున్నారు. ఎందుకు సార్ మీరు భాషని ఎందుకు మార్చుకోవట్లేదు? చారి గారు, మీరు కూడా చాలా సంవత్సరాలు టీఆర్ఎస్ బీట్ చూసిరు. ఈ మధ్యలో కూడా కేసీఆర్ గారు ప్రసంగాలు చూసిరు కదా. కుక్కలు నా కొడుకులు అన్నాడా కేసీఆర్ నిన్నమని ఏదో. తర్వాత నల్గొండలో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడిండు అంటే, ఆయన ప్రతిపక్ష నాయకుడుగా వారు 15-20 సమావేశాలకు వెళ్ళి ఉంటారు మ్యాక్సిమం. ఆ 15-20 సమావేశాలలో వారు మాట్లాడిన భాషను, వారు వ్యక్తీకరించిన భావాన్ని రెండింటిని ఒక అంచనాకు రాండి, చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత ఆయన నిజం చెప్తుండా, అబద్ధం చెప్తుండా, వారు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో మీకు అర్థమైంది. ఆయన మానసిక స్థితి బాగలేదు, మాట్లాడుతున్నాడు, మర్చిపోతున్నాడు. అంటే ఆయన ఊహించని ఆశ్చర్యకరమైన సంఘటన జరిగినప్పుడు మనిషి కొంచెం దిగ్భ్రాంతికి లోనవుతాడు కదా. ఏం జరిగింది? అధికారం పోవడం, కింద పడడం, బొక్కలు ఇరగడం, ఇవన్నీ కూడా ఆయనకు షాక్ లాంటివి. ఆ షాక్ నుంచి తెలంగాణలో ఒక రకమైన భాషను ఒకప్పుడు అసహించుకున్నారు, ఆ భాష వద్దని అనుకున్నారు. ఇటీవల కాలంలో చూస్తే మీరేమో ఒకరిని చీర కట్టుకొని రమ్మంటున్నారు, ఆయనేమో మీరు రాహుల్ గాంధీ చీర కట్టుకొని వెళ్ళాలని చెప్తున్నారు. ఒకరేమో డ్రాయర్ బనీను, లంగాల గురించి మాట్లాడతారు. ఏంటి సార్ ఈ భాష? ఎట్లా ఈ తెలంగాణ ప్రజలకు ఈ భాష నుంచి విముక్తి ఉందా లేదా ఇప్పటికైనా? ఇక అది మీరే చేయాలి. అసలు ప్రాబ్లమే మీ దగ్గర ఉంది. మిమ్మల్ని ఎవరినైనా ఒకరిద్దరిని జైలుకు తోలితే కానీ ఇది పరిష్కారం కాదు. ఇట్లా మాట్లాడంగానే వాటిని వేయకుండా బ్యాన్ చేయాలి. అట్లా మాట్లాడేటోళ్ళని చూపించడం ఆపేయాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఎక్కువ ఉంది. మాకంటే పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, పొలిటికల్ మాకు అంబిషన్స్ ఉంటాయి. మీరు ఉన్నదే 4th ఎస్టేట్ అంటే సామాజిక బాధ్యత 100% అమలు చేయాల్సిన వాళ్ళు. సో మాట్లాడుతుంటారు, మేము మాత్రం ఏదు తప్పు. అట్లా మాట్లాడేటోళ్ళ భాష అట్లా వాళ్ళు ఏమంటారు, ప్రసంగాలను కూడా మీరు నియంత్రించాలి, లేకపోతే నిషేధించాలి. అప్పుడే ఈ సమాజానికి బాధ తప్పుద్ది.